హాయ్ అండి, వెల్కమ్ టు బాలాస్ వ్లాగ్స్. ఈరోజు హారిక కేక్ ప్రిపేర్ చేస్తుందా చూద్దామండి. ఏ విధంగా ప్రిపేర్ చేస్తుందో చూద్దాం రండి. ఇప్పుడు కేక్కి ఓకే హారిక, కేక్ ప్రిపేర్ చేస్తున్నావు కదా, ఏవేంటివి అన్నీ? దీనికి ఫస్ట్ బార్బన్ బిస్కెట్స్, ఈనో ప్యాకెట్, షుగర్ పౌడర్ అండ్ మిల్క్. చాలు, అంతేనా? వీటితో అయిపోతుందా? అంతే. ఫస్ట్ ఏం చేస్తావు? ఫస్ట్ మిక్సర్ తీసుకొని బిస్కెట్స్ అన్ని మంచిగా పౌడర్ చేసుకుందాం. బిస్కెట్స్ అన్ని నీట్గా మెత్తగా పౌడర్ చేసుకుందాం. ఇలా పౌడర్ చేసుకుంటాను, కట్ చేసుకొని. బిస్కెట్స్తో కూడా కేక్ చేస్తారా హారిక? బిస్కెట్స్తో చేస్తాం. నాకు తెలియదు, మా ఫ్రెండ్స్ చెప్పారు. అది తెలుసు అన్న శ్రీజ, మందిత వాళ్ళిద్దరే నేర్పించారు నాకు. ఎన్ని ప్యాకెట్స్ తీసుకున్నావు హారిక బిస్కెట్స్? 2 బిగ్ ప్యాకెట్స్, 2 స్మాల్ ప్యాకెట్స్. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేద్దాం. మిక్సీ పట్టుకొస్తావా? సరిపదా. మెత్తగా పౌడర్ అయిపోయింది. ఓకే. ఇవి బార్బన్ బిస్కెట్స్ కాబట్టి బార్బన్ బిస్కెట్స్లో మనకి కొంచెం షుగర్ క్వాంటిటీ ఉంటుంది. సో మనం ఎక్కువ షుగర్ వేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట ఇక్కడ. సో బట్ ఎక్కువ అంటే స్వీట్ ఎక్కువ ఇష్టపడితే కొంచెం షుగర్ పౌడర్ వేసుకోవచ్చు. నేను కొంచెం షుగర్ పౌడర్ వేసుకున్నా. సరిపోతుందా? చాలు, కొంచెం షుగర్ పౌడర్. అండ్ బేకింగ్ పౌడర్ అలాంటిది లేకపోతే ఈనో ప్యాకెట్ వాడుకోవచ్చు. ఈనో వేసేస్తుంది. ఈనో వేస్తుంది. ఓకే. ప్యాకెట్ మొత్తం వేసేసినా ఏం కాదు. ఇది మనకి కేక్ ఉబ్బడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఈనో ఓకే వేసేసా. ఇంకా కొంచెం పాలు పోసుకుందాం. కొంచెం సరిపోతాయా? అంటే మా దానికి కన్సిస్టెన్సీ బట్టి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది మళ్ళీ మిక్స్ చేస్తాను, ఎందుకంటే చెయ్యి పెట్టే అవసరం లేకుండా మిక్సీ పట్టేస్తే అయిపోతుంది కదా. సో కొంచెం పాలు పోసుకొని మిక్సీ పట్టేస్తాను. చూస్తున్నాం కదా, ఇది అయిపోయింది. ఇప్పుడు ఒకసారి చూసుకున్నాం, చెక్ చేసుకున్నాం. కన్సిస్టెన్సీ కూడా సరిపోతుంది మనకి. ఇది సరిపోతుంది. ఇట్లా ఈ కన్సిస్టెన్సీ కూడా మనకు సరిపోతుంది. ఇప్పుడు మనం కేక్ మౌల్డ్ తీసుకుందాం. ఇప్పుడు ఈ కేక్ మౌల్డ్కి గీ రాసుకుందాం. గీ రాసుకోవచ్చు, లేదంటే బటర్ పేపర్ యూజ్ చేసుకోవచ్చు. బటర్ పేపర్ లేదు అనే కేసులో గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవచ్చు. కేక్ మౌల్డ్కి మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా గీ రాసుకున్నాను. మొత్తం అంతా మౌల్డ్కి మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను గీని. ఇప్పుడు గీని స్ప్రెడ్ చేసుకున్నాక ఇందాక మనం కలుపుకున్నాం కదా, దానిని ఇప్పుడు అందులోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇట్లా ఆ పేస్ట్ మొత్తాన్ని దీంట్లోకి వేసేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఈ మధ్యలో ఎయిర్ గ్యాప్స్ వస్తాయి అన్నమాట. సో దానికి ఏం చేస్తామంటే మౌల్డ్ని ఒక 2-3 టైమ్స్ కింద ట్యాప్ చేద్దాం. కింద ట్యాప్ చేస్తే మొత్తం ఎయిర్ ఉన్న ఏరియాస్ అన్నీ కవర్ అయిపోతాయి. ఎనఫ్. ఓకే, నెక్స్ట్ ఇంకా దీన్ని బేక్ చేసేసుకుందాం. సో బేకింగ్కి ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేశాను. ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేస్తున్నాం.
స్టవ్ ఆన్ చేసి ఇందులో ఇప్పుడు సాల్ట్ వేస్తాను. సాల్ట్ వేసుకోవచ్చు, లేకుంటే శాండ్ కూడా వేసుకోవచ్చు. సో నేను సాల్ట్ వేస్తున్నాను. సో ఇట్లా నేను సాల్ట్ వేసాను. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసేసి స్టాండ్ పెడుతున్నాను. ఇప్పుడు మనం ఇందాక మౌల్డ్లో పేస్ట్ వేసుకున్నాం కదా, సో ఇప్పుడు అది ఇందులో పెట్టేస్తాను. మనం దీన్ని సిమ్లో పెట్టేసుకున్నాము. స్టవ్ని సిమ్లో పెట్టేసుకున్నాము. ప్యాన్కి మూతకి ఇప్పుడు నేను విజిల్ తీసేసాను, కుక్కర్ కట్ కూడా తీసేసాను. తీసేసి పెడుతున్నాను. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేద్దాం, మనం వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి దీన్ని చూసుకుందాము. ఓపెన్ చేసి ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉంది. ఒకసారి టూత్ పిక్ పెట్టుకొని చెక్ చేసుకుందాము. ఇప్పుడు ఈ టూత్ పిక్ లోపల పెట్టి పైకి తీసినాక ఈ టూత్ పిక్ సరౌండింగ్స్ కానీ ఈ టూత్ పిక్ కానీ అసలు ఏం అంటకూడదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, అసలు ఏం అంటలేదు దీనికి. సో అంటలేదు కాబట్టి అయిపోయినట్టే ఇది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇంకా దీన్ని బయటకు తీసేస్తున్నాను. అప్పుడే ఈ మోల్డ్లో నుంచి బయటకు తీయకూడదు కేక్ని. కాసేపు దీన్ని చల్లారాక అప్పుడు బయటకు తీసేసుకుందాము కేక్ని. సో దీన్ని నేను ప్రస్తుతానికి అట్లా చల్లారి పెడుతున్నాను. మనకి ఏంటంటే కేక్స్ ఇట్లా బయట పెట్టేసినాక ఇవి గట్టిగా అయిపోతూ ఉంటాయి. సో ఈ గట్టిగా అవ్వకూడదు అని వచ్చినప్పుడు మనం ఇట్లా ఒక కాటన్ క్లాత్ ఏదైతే ఉందో కాటన్ క్లాత్ని జస్ట్ దాని మీద వేసి అట్లా అట్టి పెట్టేద్దాము. అప్పుడు ఏమవుతుందంటే ఆ కేక్ అనేది గట్టిగా అవ్వదు, మెత్తగా అట్లా స్పాంజీగానే ఉంటుంది. సో ఇది చల్లారాక తర్వాత మనం దీన్ని తీసుకుందాము. అప్పటిదాకా వెయిట్ చేద్దాం. ఇది చల్లారిపోయింది. ఇప్పుడు క్లాత్ తీసేసుకుందాము. దీన్ని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు దీని మీద షుగర్ వేసుకుందాము. అంతే అయిపోయింది. ఏం చేస్తున్నావు హారిక? రోజు ఈ చక్రాలు తిని తిని బోర్ కొట్టేసిందా. ఇవాళ దీన్ని మసాలా చేసేస్తాను నేను. మసాలానా? చెప్పను ఎలా చేయాలో. కారపూసతో మసాలా చేస్తావా? బాగుంటుంది, చెప్తా చూడు ఎలా చేయాలో. దీనికి ఫస్ట్ మనకు కావాల్సింది చాప్ చేసుకున్న ఆనియన్స్, టొమాటో, మిర్చి అండ్ కొరియాండర్, పీనట్స్, ఇదేమంటారు శనగకాయలుగా వేయించిన శనగపప్పు, సాల్ట్, నెక్స్ట్ కారం. ఇందులో నేను ఆమ్చూర్ పౌడర్ను చాట్ మసాలా తీసుకున్నా. సో ఇంకా మనకి ఇప్పుడు ఇందాక మనం నలిపేసేసుకుని చిన్న చిన్న పీసెస్ చేసుకున్నాం కదా, అవి కారపూస, కొంచెం బూందీ. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఫస్ట్ ఈ చాప్డ్ ఆనియన్స్ ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకుందాం. ఒక బౌల్లోకి తీసుకున్నా కదా, ఇప్పుడు ఇందులో నేను కొంచెమే తీసుకుంటున్నాను సాల్ట్ను కారము. ఎందుకంటే ఇందులో నేను వేసాను కదా, మిర్చి వేసాను కదా, మిర్చి ఘాటు ఉంటుంది కాబట్టి నేను కొంచెం తీసుకుంటున్నాను. సాల్ట్, కొంచెం కారం, ఇప్పుడు ఇందాక మనం తీసుకున్నాం కదా ఆమ్చూర్ పౌడర్ను చాట్ మసాలా.
ఇవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ పౌడర్, సాల్ట్, కారం అనేది ఈ మిర్చికి, ఆనియన్స్కి బాగా పట్టాలి. అలా మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఇవన్నీ వేసేసుకోవాలి. పీనట్స్ అండ్ కొరియాండర్ లాస్ట్ వేసుకున్నాం. కొరియాండర్ ఇప్పుడు ఇది కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఈ కారపూస వేసేసుకుందాం. కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉందాం, మొత్తం పట్టాలి కదా. బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో బూందీ వేసుకుందాం. కొంచెం బూందీ వేసేసుకొని కలిపేసుకుందాం. ఇంకా రెడీ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ ఇచ్చేద్దాం దీనికి కొరియాండర్తో. వేసుకుందాం. అంతే అయిపోయింది కారపూసతో మసాలా. మసాలా